ఈ యొక్క అవకాశము ఈ మన గీతానగర్ ప్రాంతంలో ఉన్నటువంటి 5వ వార్డులో ప్రజలందరికీ కోరుతున్నది, మన గజవేలి ప్రతాప్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని చెప్పేసి మనకు స్థానిక ఎమ్మెల్యే గారు తప్పకుండా మనకు అన్ని విధాలుగా సహకరిస్తూ ముందు కూడా మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మంచి విద్యాదాత, ఆరోగ్యదాత, మంచి చూసుకున్నటువంటి వ్యక్తి మనకు రావడం మన చాలా అదృష్టము. మన గజవేలి ప్రతాప్ గారిని గెలిపించి అత్యధిక మెజార్టీ తోటి మనం మున్సిపల్కు పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రైవేట్ లెక్చరర్గా చేసి ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం ఉంటే కూడా వదిలిపెట్టేసి అలా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిండ్రు. ఇవాళ రాజకీయంగా అవకాశం వస్తే ఈ వార్డులో సేవ చేద్దామని వచ్చిన తమ్ముడు గజ్వేలి ప్రతాప్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇదే ఆర్టీసీ జనగామ డిపోలో ఆర్టీసీ కండక్టర్ కు రాజీనామా చేసి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టాలని నిరసన తెలిపినటువంటి ఉద్యమకారుడుగా మీ అందరి ముందుకు వచ్చాను. ఎంఏ బీఈడి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి పలికేకను నేను కూడా పాల్గొన్న వ్యక్తిని. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నేతగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని. మరి ఇవన్నీ గమనించినటువంటి మన ఎమ్మెల్యే గారు నాకు అవకాశం కల్పించి మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించారు. కాబట్టి నాకు ఆశీర్వదించి దీవించి కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా నేను పేరున కోరుకుంటున్నాను. ఇక్కడ సమస్యల మీద నాకు అవగాహన ఉంది. గత వారం రోజులుగా నేను ఇంటింటికి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఓట్లు అభ్యర్థిస్తున్నాను. ఇక్కడ చాలా మంది ఉద్యోగులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అదేవిధంగా రైతు కుటుంబాలు కూడా ఉన్నారు. గడప తిరిగినా నేను అన్ని కూడా సమస్యలన్నీ కూడా రాసుకున్నా. ఇక్కడ పెద్ద సమస్య రంగప్ప చెరువు ఉన్నది. దాన్ని సుందరీకరిస్తే మినీ ట్యాంక్ బండ్ లాగా చేస్తే, బతుకమ్మ కుంటకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఒక పార్కు లాగా చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాకర్స్ కి ఇక్కడ యూజ్ అవుతుంది, పిల్లలకి ఇక్కడ యూజ్ అవుతుంది. బతుకమ్మ ఘాటును ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న మా అమ్మలక్కలకు బతుకమ్మ బ్రహ్మాండంగా ఆడుకునే విధంగా ఇక్కడ ఉంటది. అదేవిధంగా ట్యాంక్ బండ్ లాగా ఒక 2-3 విగ్రహాలు పెట్టి సుందరీకరించి ఇక్కడ రంగప్ప చెరువు నుంచి అక్కడ బాణాపురంకు అనుసంధానంగా ఒక రోడ్డును ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి అటు పోవడానికి రవాణా సౌకర్యం కూడా సౌలభ్యంగా ఉంటుంది. అది ఖచ్చితంగా సార్ దృష్టిలో ఉన్నది, అది చేస్తారని చెప్పి మీకు సార్ మాటిస్తాడు. అదేవిధంగా నేను పోయినప్పుడు నేను నోట్ చేసుకున్నా, అక్కడ కొంతమందికి డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడినటువంటి కాలనీలో సీసీ రోడ్లు ఏర్పడాల్సిన అవసరం ఉన్నది, సీసీ కెమెరాలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంతమందికి మరి ఈ ప్రభుత్వం పెన్షన్స్ ఇప్పుడు కొత్తగా ఇవ్వట్లేదు, అలాంటి వారిని కూడా గుర్తించి రాసుకోవడం జరిగింది. కొంతమంది పేదవాళ్ళు కూడా ఉన్నారు, వారందరూ కూడా నేను గుర్తించి రాసుకున్నా. నన్ను గెలిపించి ఆశీర్వదించి ఒక పేద బిడ్డను నేను కష్టపడి చదువుకున్నా, నేను ఒక పేదవాణ్ణి, మీ అందరినీ కూడా చేతులెత్తి మీ పాదాలకు దండం పెడుతున్నా. ఆశీర్వదించి దీవించి నాకు కౌన్సిలర్ అనేది బాధ్యత, నాకు ఒక పదవి కాదు, అది నాకు దొమ్ములు కాదు. కౌన్సిలర్ అయిన తర్వాత మీ అందరి చెప్పు చేతల్లో ఉంటా, మీరు చెప్పినట్టే వింటా. మరి అందరి సమక్షంలో ఏదైనా కూడా అభివృద్ధి చేసుకుందాం. డ్రైనేజ్ అయినా కానీ, రోడ్లైనా కానీ, ఏదైనా కూడా అందరి సమక్షంలోనే మాట్లాడుకొని మనం అభివృద్ధి చేసుకుందాం. నిండు మనసుతోటి, మీ పెద్ద మనసుతోటి, మీ బిడ్డగా, మీ తమ్మునిగా మీ అందరు కూడా ఆశీర్వదించి మీ వాళ్ళనే నేను కూడా ఉంటా. ఇక్కడనే నా ఓటు కూడా ఇక్కడనే. అక్కడ కిరాయి తీసుకుని నేను నిలబట్టి ఎలక్షన్ కంటే ముందు వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నా. అయితే ఆ ఇల్లు వాళ్ళు నాకు సరిపోవట్లేదు, వాళ్ళు కానీ కూడా చేస్తే వాళ్ళు వేరే చేసుకుందాం అనుకుంటే అప్పుడు అక్కడికి పోయడం జరిగింది.
అందువల్ల 8లో ఓట్లు ఎక్కువైతున్నాయని చెప్పేసి ఇంతకుముందు 8వ వార్డు ఉండే, ఇక్కడే వార్డు ఉన్నా కూడా ఇందులో కొన్ని 5లో పడ్డాయి, కొన్ని 6లో పడ్డాయి, కొన్ని 8లో పడ్డాయి. కాబట్టి ఈ వాడవాణిగా దగ్గర దగ్గర 6-7 నెలలు ఎలక్షన్ తర్వాత, అంతకుముందు 3-4 నెలలు ఉన్నా కాబట్టి అన్ని సమస్యలు తెలుసు. నేను వచ్చినప్పుడే వచ్చిన దానికంటే వారం 10 రోజుల ముందే ఒక 2-3 రోడ్లు వేయించిన. ఆనాడు నా ఎమ్మెల్సీ నిధులు ఉంటే 4 కోట్ల రూపాయలు ఇచ్చిన మొత్తం. కాబట్టి ఇక్కడ కూడా ఇంకేమన్నా సమస్యలు ఉంటే బరాబర్ చేసుకుంటాం. ఎందుకంటే నాకు తెలిసిన వాడిని ఫస్ట్ వచ్చి నేను ఇక్కడనే నివాసం ఉన్నా కాబట్టి ఇక్కడి నుంచి ఎవరు వచ్చినా మా పారిజాతక్క, లతక్క, అదేవిధంగా గీతక్క వీళ్ళందరూ కూడా చెప్పిండ్రు. అదేవిధంగా మా యువజన నాయకులు కూడా చెప్పిండ్రు. వాళ్ళందరూ కూడా హరీష్ కావచ్చు, అదేవిధంగా మిగతా తమ్ముళ్ళందరూ కూడా చెప్పిండ్రు. అదే అంటే నాకు ఎవరెవరైతే మీరు చెప్పిన శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ ప్రభుత్వం నుంచి నిధులు రావాలి. ఒక్క పైసా కూడా నిధులు రాలే. ఒక్క పైసా అంటే ఒక్క పైసా రాలే. ఈ 2 సంవత్సరాలలో మనొక్కరికే కాదు, 12,800 గ్రామ పంచాయతీలకు ఒక పైసా రాలే, 143 మున్సిపాలిటీలకు కూడా ఒక పైసా రాలే. ఇలా బతకముందుగా బాగా చేసుకున్నామంటే ఎల్ఆర్ఎస్ పైసలు 4 కోట్ల రూపాయలు ఉంటే అన్ని వాటిలకు మరీ అర్జెంటుగా ఉన్న దగ్గర ఎక్కడన్నా 5 లక్షలు 10 లక్షలు పెట్టుకొని 1,00,00,000 కోటిన్నర దానికి పెట్టి ఇలా బాగు చేసుకున్నాం. రంగప్ప చెరువు చేసుకున్నాం అంటే కూడా అక్కడికే డబ్బులు సరిపోయినాయి. ఇవాళ బతుకమ్మ గుంట అయిపోయింది. బతుకమ్మ గుంట ఏంటంటే అది కూడా 1000 మంది వస్తున్నారు కాబట్టి అయిపోయింది. రంగప్ప చెరువు కూడా నెక్స్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రిడ్జి యువతలో ఉన్న మొత్తం కూడా అందరు ఇక్కడికే ఇలా బతుకమ్మ ఆడటానికి పోతుంటారు. కాబట్టి దాన్ని బాగు చేసుకుంటేనే మన ఏరియా కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి దాని మీద ఇప్పుడు ఇంకా వేరే పనులు లేవు, మొదటి పని అదే ఉన్నది. కాబట్టి బరాబరిగా ఆ రంగప్ప చెరువును బాగు చేసే బాధ్యత నేనే ఎత్తుకుంటానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. వచ్చే బతుకమ్మ నాటికి కొంత మెరుగవుతుంది. వీలైనంత వరకు ఎక్కడెక్కడ నిధులు ఎట్లా ఏమన్నా తీసుకొచ్చేసి నేను బాగు చేపిస్తానని చెప్పి కూడా, టూరిజమా లేకపోతే ఇరిగేషనా లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషనా లేకపోతే వేరే ఎస్డిఎఫా, ఏ నిధులు తీసుకొస్తే బాగా చూసి ఆ నిధుల నుంచే కొంత అన్నకెళ్ళి పెట్టేసి నేను బాగు చేస్తానని చెప్పి నేను మాటిస్తున్నాను. ఎక్కడెక్కడైతే కొంత సీసీ రోడ్లు కానీ మీకు ఇంకొద్దిగా బెటర్గా ఉన్నది, ఆ ఏరియాలో అయితే మరీ అధ్వానంగా ఉన్నది బాణాపురం పోతే. ఎందుకంటే ఇప్పుడు అది నేను నా వార్డు కూడా ఉందని చెప్పి చెప్పుకోవడానికి నాకే సిగ్గు అనిపిస్తుంది. మొన్న ఏం చేసినా అంటే 1 కోటి రూపాయలు పెట్టినాం. ఇక్కడ 30 కోట్ల రూపాయలు నేను ఎమ్మెల్సీగా తీసుకొని వస్తే ఆనాడు కేసీఆర్ గారిని అడిగితే కేటీఆర్ని అడగమన్నారు. కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే 15 కోట్లు చర్యలకు ఇస్తే 30 కోట్లు ఇక్కడికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత దాన్ని పని చేపిద్దామని 4 నెలల తర్వాత మొదలు పెడితే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒక లెటర్ ఇచ్చిండు పనులు చేయమని చెప్పేసి. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇంతమంది మా క్యామ మల్లేశం అన్న చెప్పిండ్రు, సగం బుర్ర మనుషులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఎవరైనా నిధులు వస్తే జనగామ ఉపయోగపడాలి కదా, జనగామ బాగుపడుతుంది కదా. అది పల్లరాజేశ్వర రెడ్డి తెస్తేంది, ఇంకోటి తెస్తేంది, ఎవరు తెచ్చినా ప్రభుత్వం ఇచ్చేదే కదా. ఆ లెటర్లో నా పేరు ఉన్నది. పల్లారాజేశ్వర రెడ్డి అడిగిండు, ఆయన అభ్యర్థన మీద ఇట్లా ఇచ్చినామని చెప్పి ఉన్నది. దాన్ని పట్టుకొని ఏదో పల్లారాజేశ్వర రెడ్డికి పేరు వస్తుందని, నువ్వు అవునన్నా కాదన్నా పని చేస్తే శిలాఫలకం వేస్తే మంత్రి పేరు పెడితే నా పేరు కూడా పెట్టాల్సిందే. ఈ సగం 3 రోజులు అయితే పెట్టరు కదా, పెడతారు ఎవరన్నా. కాబట్టి ఇవాళ దయచేసి వచ్చే 30 కోట్లు నా పేరు ఇప్పుడు 19 కోట్లు వస్తే ఈ 5వ వార్డుకే 1 కోటి రూపాయలు పెట్టినాం. అది పూర్తిగా దరిద్రంగా ఉన్న ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో వాటి కోసం పెట్టినాం. వాటి ఖచ్చితంగా ఈ అవసరాలు ఏదైతే ఉన్నాయో మిగిలిపోయిన రోడ్లు కానీ మోరీలు కానీ ఎక్కడెక్కడైతే అవసరం ఉందో వాటిని బరాబరి చేపిస్తా. రంగప్ప చెరువును కూడా బ్రహ్మాండంగా చేస్తాం. ఇవాళ తమ్ముడు పోటీ చేసే అతను ఏదో ఊరికేనే ఏమి చదువుకోకుండా ఏమి తెలియకుండా అవగాహన లేకుండా వ్యక్తి కాదు. ఉన్నత విద్య చదివిండి, ఎంఏ బీఈడి చదివి ఉద్యోగం చేసి 2 ఉద్యోగాలు కూడా చేసి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చిన వాడు. ఇవాళ రాజకీయంగా సేవ చేస్తామనే కోరికుంటే ఇవాళ ఈ ఏరియాలో అవకాశం వచ్చింది, రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఇచ్చిన. ముందే చెప్పి నా దగ్గర పైసలు లేవు సార్, సేవ చేస్తాను. పైసలు నీకు లేకపోతే పర్వాలేదు, నా దగ్గర అయితే పైసలు లేవు పర్వాలేదు, ఈ ఎన్నికల ఖర్చులకు నా దగ్గర లేవు సార్ అన్నాడు. అది ఏముంది లేని జెండాలు మిగతా కూడా నేనే అన్ని పంపించిన. ఏదేమైనా సేవ చేయడానికి పైసలు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయనకి తోడుగా నేను ఉంటా. మీ వార్డు కౌన్సిలర్ సగం ఆయన అయితే సగం నేను. వార్డు ఓటర్ని కదా మనందరం వేసి గెలిపించినప్పుడు బాధ్యత కూడా నాకు అంతే ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరు ఏదన్నా నా దగ్గరికి వస్తుంటారు. 3 సంవత్సరాల నుంచి వెళ్ళి
రెండు సంవత్సరంలో 2 నెలల్లో ఎవరు వచ్చినా మాట్లాడతా, వాళ్ళ సమస్య ఉందంటే వింటా, ఫోన్ చేయమంటే చేస్తా, లెటర్ రాయమంటే ఇస్తా, రేపు రా ఎల్లుండా అని చెప్పిన సందర్భం లేదు. ఎప్పటికప్పుడే నాకేముందంటే రేపటి పని ఇప్పుడు చేయాలి, ఇయాటి పని ఇప్పుడే చేయాలి. అంటే రేపటి పని ఈరోజు చేయాలి, ఈరోజు చేసే పని ఇప్పుడే చేయాలని చెప్పేసి నమ్మిన వాళ్ళు. కాబట్టి రేపు ఎల్లుండి రమ్మని తిప్పించుకునేది లేనే లేదు. నా దగ్గరికి ఎంతో కష్టపడి వస్తారు. ఎమ్మెల్యే కలుస్తాడో రాడో ఎట్లుంటాడో ఏందో అని చెప్పేసి అనుకుంటారు. అందుకే ఆ భయం పోగొట్టి కూర్చుండబెట్టి మాట్లాడి వాళ్ళకి ఇంత ఛాయ్ తాపించి వాళ్ళ పని నేను తెలుసుకొని వెంటనే పంపిస్తా. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉట్టిగా పోయిన వాళ్ళు ఎవరు లేరు. సీట్ కోసం, వాళ్ళ పిల్లల సీట్ కోసం వస్తే మాట్లాడి చెప్తా. లేదు హాస్పిటల్కి అయితే పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, ఎవరైనా పోవచ్చు, ఎవరైనా రావచ్చు. ఇక్కడికి మీరు పోయిన లేదు నాకు తెలియదు, కానీ పోయినరా పైసలు తీసుకోండి. ఏమన్నా మన వాళ్ళు పోతే బరాబర్ చెప్తున్నట, ముందు మాకు చేసి పంపండి, మిగతా వాళ్ళ సంగతి కాదు, తొందరగా చేయకపోతే నేను సాత్తో చెప్పి నీ ఉద్యోగం కూడా బిక్తా అంటున్నట. అంటే గత ధీమా మాది హాస్పిటల్ భరోసా, అంత భరోసా ఉన్నది. అందుకే నేను చెప్పినట్టు ఇక్కడనే ఉంటున్నా. సీట్లు ఎక్కడైనా కావాలన్నా తగ్గించాలన్నా చేస్తున్నా. మనం హాస్పిటల్ అయితే ఫ్రీగా చేస్తున్నాం. ఇవన్నీ కూడా తప్పనిసరిగా అట్లే కొనసాగిస్తానని మీకు తెలియజేస్తున్నా. ఇక 3వ అంశం, ఇలా కాంగ్రెస్ పార్టీ 4-5 అంశాలు చేసింది. ఏమైనా చేసిందని దయచేసి ఆలోచించండి. మీరందరూ బస్సులు తగ్గించిండ్రు, ఉన్న బస్సులు అన్నీ ఎక్స్ప్రెస్లు చేసిండ్రు, రిక్వెస్ట్ బస్ స్టాప్లు ఉంటే వాటిని ఆపేసిండ్రు. బస్సులలో ఇంతకుముందు మంచిగా లేడీస్ కూర్చుంటే ఎవరైనా పోయినా కూడా ఈ ఫ్రీ బస్ కంటే ముందు అయ్యో అక్క వచ్చింది, కొంచెం పెద్ద ఆవిడ వచ్చింది కూర్చోమని చెప్పేసి అంటారు లేచి మగవాళ్ళు. ఇవాళ ఏమంటారు? కూర్చున్నావులని, నువ్వు పైసలు ఇస్తున్నావు అమ్మ, ఎందుకో కూర్చున్నావు అంటారా లేదా? కాబట్టి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి కూడా చేయలే. దయచేసి ఆలోచించండి. అందుకే కేసీఆర్ గారి కారు గుర్తుకు ఓటేయమని చెప్పి మేము విజ్ఞప్తి. మీరు అభ్యర్థిగా చూస్తే బాగా చదువుకున్నవాడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ఉద్యమంలోకి దూకిన ఇవాళ నిస్వార్థ జీవి మా తమ్ముడు గజ్వేల్ ప్రతాప్. కాబట్టి ప్రతాప్ని ఆశీర్వదించండి. మీకు సదా సేవలో ఉంటాడు. ఏదైనా వస్తే నాకు సంబంధం లేదని చెప్పేసి కాదు, బరాబర్ ఉంటాడు. ఒకవేళ ఆయన వినకపోతే మీ ఓటర్లు మీలానే ఓటేస్తున్నా కాబట్టి నేను కూడా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏమి మాటలు ఇచ్చి చేయలేదు కాబట్టి వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు.